దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి ఇవ్వడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు అంటుండు, మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. ఈ మాటలన్నీ దేవుడు తన ప్రజలకు చెప్పాలా. ఎవరెవరైతే పాప ఊబిలో పడి వాళ్ళు ఆ యొక్క పాప ఊబిలో పడి వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధమై ఉన్నారో వారితో ఈ మాటలు చెప్పుమని దేవుడు చెప్తుండు. నరపుత్రుడా, మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకి మాట తెలియజేయము. నీతిమంతుడు పాపం చేసిన దినము అది వరకు అతడు అనుసరించి నీతి అతన్ని విడిపింపది. ఒకవేళ నీతిమంతుడై ఉండి తన పాపము చేస్తాడలా ఆ యొక్క నీతిమంతుని ఆ పాపము వలన అతడు నీతిమంతుడిగా తీర్చబడడు. ఇంకా ఏమంటుండంటే, అది వరకు అతడు అనుసరించిన అతని దుర్మార్గుడు చెడుతనమును విడిచి మనసు త్రిప్పుకొనిన దినము అతడు చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగనే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. ఒక నీతిమంతుడు ఎన్నో రోజుల నుంచి నీతి న్యాయములు జరిగించి హఠాత్తుగా నీతి న్యాయములను విసర్జించి లేదా నీతి న్యాయములను వదిలేసి అతడు ఆ పాప ఊబిలో ప్రయాణం చేసినప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములనే ఆ యొక్క డంబములలో ఆ యొక్క మార్గములలో ప్రయాణించినప్పుడు నీతిమంతుడు తప్పించుకోజాలడు. నీతిమంతుడు పాప విషయమై తన నీతిని పరిశుద్ధంగా చివరి వరకు తన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పాపి మారుమనసు పొంది ఎప్పుడైతే ఆ పాపి పశ్చాత్తాపడి ఇంకా పాపము చెయ్యకున్నట్టు ఆ పాపము నుంచి తన హృదయంని తిప్పుకొని ఆ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాడో ఆ యొక్క పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఆ యొక్క పాపికి రావాల్సిన యొక్క శిక్ష మరణం నుంచి జీవంలోకి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళగలుగుతుంది. ఒక నీతిమంతుడు కొన్ని రోజులు నీతిమంతుడిగా బ్రతికి తర్వాత అతడు పాప ఊబిలో పడి ఒకవేళ పాపము చేసిన గడిచిన కాలపు నీతి ఆ వ్యక్తిని రక్షించలేదు. కాబట్టి నీతిమంతుడు ఆ పాపముని విసర్జించి మళ్ళీ నీతిని అనుసరించినప్పుడు ఆ యొక్క శిక్ష నుంచి ఆ నీతిమంతుడు తప్పించుకోగలుగుతాడు. పాపి తన పాపముని విసర్జించి ఆ యొక్క నీతిని అనుసరించినప్పుడు ఆ యొక్క పాపి కూడా పరిశుద్ధపరచబడతాడు. ఆ పాపి పరిశుద్ధపరచబడాలనంటే మరియు నిజముగా మరణము నందుదునని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించి కుతువ సొమ్మును మరలా అప్పగింపి తాను దొంగిలించిన దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిపింపకయుండి జీవధారణమైన కట్టడలను అనుసరించిన యెడల అతడు మరణము నొందక అవశ్యకముగా బతుకును. ఏ తప్పిదములు ఆ యొక్క పాపి చేసిండో ఆ యొక్క తప్పిదములను ఆ యొక్క చెడుతనముని ఆ యొక్క పాపి వదిలేసినప్పుడు పశ్చాత్తాపడి ఆ యొక్క ఇంకొకసారి ఇంకా నేను ఆ మార్గంలో నడవాని ఎప్పుడైతే తన హృదయంలో నిశ్చయించుకొని నీతి మార్గంలో ఆయన నడవడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు నిశ్చయంగా ఆ పాపి రక్షింపబడతాడు. ఆ పాపి ఆ యొక్క పాతాళంకి వెళ్ళవలసిన ఆ యొక్క పాపి పరమునకు వెళ్ళే అవకాశం ఉంది. అవును, మరి ఎవరికి చెప్తారు? మరి ఎవరు చెప్పగలుగుతారు? చూడండి, ఒక వ్యక్తికి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాలి అని అంటే ఎవరో ఒక వ్యక్తి ఉండాలా. ప్రతి ఒక్కరు వాళ్ళ స్వనీతిని బట్టి మేము చేసేది కరెక్టే, మేము మాట్లాడేదే కరెక్టే, మేము ప్రవర్తించేదే కరెక్టే. చాలామంది తాగుబోతులు అంటున్న మాటలేంది, మేము ఏం చేస్తలేం, మాకున్న కష్టాలను బట్టి, మాకున్న బాధలను బట్టి, మాకున్న సమస్యలను బట్టి మేము తాగుతున్నాం. దాంట్లో మేము చేసేది ఏం తప్పేం లేదు. మేమేం తప్పు చేస్తలేం. కానీ ఒక తాగుడు కానీ, ఒక వ్యభిచారం కానీ, ఒక లంచం కానీ, ఒక హత్య కానీ ఇవన్నీ ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క ఈ పాప బంధకాలు ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క పాతాళ లోకపు అగ్నికి తీసుకువెళ్ళే వీలున్నది. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క
పాతాళపు ఒక అగ్నికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. మరి ఆ పాపి నిజంగా మారుమనసు పొంది, పశ్చాత్తాపము పొంది, ఆ పాపంని విసర్జించినప్పుడు నిత్య జీవంలోకి ఆ యొక్క వ్యక్తికి పాలుపంపులుంటది. అవును, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఒక మనిషి మారుమనసు పొందుకోవాలా? అది ఆయన జేస్తుంది తప్పు అని అర్థం చేసే వ్యక్తులుండాలా? ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. కానీ విశ్వాసులమైన మనము ఆ యొక్క వ్యక్తులకు అనేక ఊబులలో, ఉచ్చులలో ఉన్న వ్యక్తులకు వారి పాపం గురించి వారికి మనము బయలుపరిచినప్పుడు, వారి పాపం గురించి వారికి బోధించినప్పుడు, లేదా వారు చేస్తున్న తప్పిదముల గురించి వారికి హెచ్చరించినప్పుడు వారు రక్షింపబడే అవకాశం ఉంది. అవును, ఈ కార్యమును మనమే చేయవలసిన అవసరం ఉంది. ఎవరొచ్చి ఎవరో మారుస్తారు, ఎవరో వచ్చి మాట్లాడతారు, ఎవరో వచ్చి కార్యంని చేస్తారని కాదు. ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. దేవుడు పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చిందంటే పేతురుకి ఇస్తాడు. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత మూడో దినమైన పునరుద్ధానుడై కాకముందు ఆ యొక్క శిలువ మరణం పొందిన రాత్రి ఆయన పాతాళ లోకపుకు వెళ్ళడం జరుగుతుంది. పాతాళ లోకంలో చెరను చెరగా పట్టుకొని, మరణం యొక్క చెరను చెరగా పట్టుకొని, ఆ యొక్క ఎప్పుడైతే ఆయన కల్వరి సిలువలో ఒక కేక వేస్తాడో, కేక వేసినప్పుడు సమాధులన్నీ తెరవబడి, ఆ సమాధులలో ఉన్న పరిశుద్ధులందరూ లేచి వాళ్ళు పరమునకు చేర్చబడ్డారు. పరమునకు చేర్చబడ్డాక ఆ యొక్క దేవుడు పాతాళ లోకంలోకి వెళ్ళి ఆ యొక్క మరణపు యొక్క చెరను చెరగా పట్టుకొని, ఆ యొక్క మరణాన్ని జయించి ఆ పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు పేతురుకి ఇవ్వడం జరిగింది. పేతురుకి మరణపు యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డది. ఎప్పుడైతే పేతురుకు మరణపు యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డదో, సమస్త శత్రువులు, చివరి శత్రువైన మరణం కూడా ఆ దేవదేవుడు తన పాదపీఠం కిందికి తీసుకొచ్చుకోవడం జరిగింది. అంటే ఆ దేవదేవుని యొక్క పాదపీఠం కింద ఆ యొక్క మరణాన్ని ఆయన అంచివేసి ఆ యొక్క మరణం పైన మనకు అధికారంని అనుగ్రహించిండు. ఆ యొక్క పాతాళ లోకపు పైన మనకు అధికారం అనుగ్రహించిండు. పేతురుకు తాళపు చెవులు ఇవ్వబడ్డది అంటే అది మనకు కూడా ఇవ్వబడ్డది అనే అర్థము. మనము ఒక వ్యక్తిని ఆ పాతాళ లోకపు కూపంలోకి వెళ్ళకుండా నిత్య జీవం అనే ఆ మార్గంలోకి కూడా మనము నడిపించగలుగుతాము. నడిపించే ఆ యొక్క ఎబిలిటీ, ఆ యొక్క సామర్థ్యత, ఆ యొక్క అధికారము ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిండు. మనకు అది అనుగ్రహింపబడ్డది. మనము నీతిని అనుసరించి, నీతి న్యాయములను అనుసరించి, నీతి మార్గంలో మనం నడుచుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని, అవును మరణం పైన నాకు అధికారం ఉంది, నిత్య జీవం ఇచ్చుటకే సజ్జనుడు సజీవుడాయను. అవును, ఆ దేవుడు మాకు నిత్య జీవం ఇచ్చుటకే ఆయన సజీవుడై ఆయన ప్రతి ఒక్క ఈవిని మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క దానిపైన ఏ విధంగా దేవదేవునికి అధికారం ఉందో ఆ అధికారాలు మాకు ఇవ్వబడ్డాయి. అవి లేఖనంలో రాయబడ్డది. నేను చేయు కార్యముల కన్నా మరీ గొప్ప కార్యములు మీరు చేసెదరు. అవును, ఆ దేవదేవుడు 3.5 సంవత్సరాలు చెయ్యని కార్యాలన్నీ మన జీవిత కాలంలో మనం ఇంకా మిగిలిపోయిన కార్యములు, ఇంకా మిగిలిపోయిన రక్షణ, ఇంకా మిగిలిపోయిన పాప క్షమాపణ, ఇంకా మిగిలిపోయిన మారుమనసులు ఇవన్నీ మనము చెయ్యగలుగుతాం అనే ఉద్దేశంతో మనకు ఆయన మాదిరిగా జీవించి వెళ్ళడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క శిలువ మరణం ద్వారా ఆయన యొక్క నామము హెచ్చింపబడ్డది. ఆయన ఆ శిలువ మరణం పొందేటప్పుడు ఆయన ఆ యొక్క శిలువ తర్వాత ఏ విధంగా ఆయన నామం అన్ని నామాల కన్నా పైనామంగా మార్చబడబోతుందో, ప్రతి ఒక్క శత్రువు ఆయన మోకాళ్ళ కిందికి రాబోతుందో, ప్రతి ఒక్క నాలిక ఆయనను స్తుతించబోతుందో, ఏ విధంగా ప్రతి ఒక్క మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగబోతుందో, ఆ యొక్క దర్శనాన్ని ఆయన చూసి, ఆ యొక్క జరగబోతున్న కార్యక్రమంని ఆయన చూసినప్పుడు ఆయన తనకు తను సంపూర్ణంగా ఆ యొక్క సిలువకు సమర్పించుకుంటూ ఆ యొక్క సంపూర్ణమైన స్థితికి ఆయన ఎటువంటి అడ్డు ఆటంకం లేకుండా ఒక్క మారు మాట కూడా పలకకుండా
ఆ గొప్ప వేదనని, ఆ గొప్ప బాధని ఆయన అనుభవించగలిగిండు. ఈరోజు విశ్వాసులమైన మనతో కూడా దేవుడు మాట్లాడుతుండు. రాబోతున్న మహిమ, దేవుడు మీ జీవితంలో చెయ్యబోతున్న మహిమ, దేవుడు మీ జీవితంలో చెయ్యబోతున్న అద్భుతాలు, దేవుడు మీ జీవితంలో చేయబోతున్న ఆశ్చర్య కార్యాలని మీరు తలంచుకుంటూ, అవును ఈరోజు ఈ యొక్క దరిద్రత నాకు శాశ్వతంగా ఉండది, లేదా ఈ యొక్క దుఃఖము నాకు శాశ్వతంగా ఉండది. దుఃఖంలో నుంచి సంతోషంలోనికి, దరిద్రత నుంచి సమృద్ధిలోకి, ఈ అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి నా దేవుడు నన్ను తీసుకువెళ్ళగలుగుతాడు. నువ్వు చూడగలిగితే, నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నీ యొక్క కనులు ఆరోగ్యాన్ని చూడగలిగితే, నువ్వు దరిద్రతలో ఉన్నప్పుడు నీ యొక్క కనులు సమృద్ధిని చూడగలిగితే, నువ్వు యొక్క పాప ఊబిలో ఉన్నప్పుడు పరిశుద్ధునిగా నిన్ను నువ్వు చూసుకోగలిగితే, అనేక కాడిల కింద నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క మార్పుని నువ్వు నీ కళ్ళతో నిన్ను దర్శించగలిగితే, నువ్వు ఆ యొక్క మార్పుని నీ కళ్ళతో నువ్వు చూడగలిగితే, ఆ యొక్క మార్పుని నువ్వు తలంచగలిగితే, ఆ యొక్క మార్పుని నువ్వు ఊహించగలిగితే, ముఖ్యంగా ఆ యొక్క మార్పుని నువ్వు విశ్వసించగలిగితే, అవును నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏది నువ్వు నమ్ముతావో దాన్ని విశ్వసించగలుగుతావు. దేని విశ్వసించగలుగుతావో దాని మేనిఫెస్టేషన్, దాని యొక్క ఆకారం నువ్వు దేనైతే చూస్తావో దాన్ని నిశ్చయంగా నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో మీరున్నా, నేను నా యొక్క జీవాన్ని మీకోసం అర్పించిన, నా యొక్క సర్వస్వాన్ని మీకోసం అర్పించిన, నేను కూడా 3.5 సంవత్సరాలు ఒక మామూలు మానవునిగా ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మీలాంటి శ్రమలని నేను కూడా అనుభవించిన. కానీ అనుభవించిన ప్రతిసారి నేను చూసింది, నా తండ్రి సన్నిధిలో నేను ఉండబోతున్నా. నా నామం అన్ని నామాల కన్నా పైనామంగా మార్చబోతుంది. ప్రతి దానిపైన నాకు అధికారం రాబోతుందని ఆ దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క నిత్య జీవమునకు ఆధారం నేను కాబోతున్నాను చూసుకున్నప్పుడు, ఆ యొక్క సంతోషంగా శిలువ మరణానికి తను అప్పజెప్పుకుంటూ, తన అప్పజెప్పకపోతే మరణంకి తనని మృంగివేసే అధికారం లేదు. ఆ యొక్క మరణాన్ని తనని కబలించే అధికారము ఆ దేవుడే. యేసు ప్రభు తన మరణానికి అధికారం ఇచ్చిండు. ఆ యొక్క మరణం తర్వాత ఆయన నిత్య జీవం మరణం పైన ఆయన అధికారం పొందుకోవడానికి మరణంని ఆయన ఆహ్వానించిండు, మరణంని ఆయన అంగీకరించిండు. ఆయన మరణమై 3వ దినం పునరుద్ధానుడై ఆరోహణమై కేవలము ఆ యొక్క మరణాన్ని జయించిన అధికారమే కాదు, కానీ పునరుద్ధాన శక్తి చేత పునరుద్ధాన అధికారంని కూడా ఆయన పొందుకోగలిగిండు. మరణమైన ప్రతి దాన్ని జీవంలోకి దాటించే అధికారం ఆయన పొందుకోగలిగిండు. మరణమైన ప్రతి స్థితిని మార్చగల అధికారం ఆయన పొందుకోగలిగిండు. ఈరోజు దేవుడు అట్టి అధికారంని మనకు కూడా ఇచ్చి, మనని కూడా మరణంలోంచి జీవంలోనికి దాటి తీసుకువెళ్ళే అధికారంని ఆ దేవుడు మనకిచ్చినందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు అంటూ, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఓ నరపుత్రుడా, ప్రకటించు, నేను చెప్తున్న మాటలను ప్రకటించు. ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చే అధికారం నీకుంది. ఒక వ్యభిచారిని, ఒక దొంగని, ఒక దుష్టుని ఆ తండ్రి దగ్గరికి తీసుకొచ్చే అధికారం నీకు ఉన్నది. అధికారం నువ్వు వాడినప్పుడు నువ్వు అనేక మరణాలను తప్పించే సాధనంగా మార్చబడతావు. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. ఈ లోకము కట్టిక చీకటితో నిండి ఉన్నది, కానీ ఆ యొక్క వెలుగు నీపై ప్రకాశించుచున్నది. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీపై ప్రకాశించుచున్నది. ఈ లోకమంతా కటిక చీకటితో నింపబడింది, కానీ నీపై ఆ వెలుగు వచ్చి ఉన్నది అని ఆ దేవుడు సెలవివ్వడం జరుగుతుండు. నిన్ను